చేతులపైన వీపుపైన నలుపుతో బాధపడుతున్నారా? చేతులపైన వీపుపైన చారలుగా నలుపు రంగు వచ్చేసి దానికి కనిపించడానికి ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? పీల్స్ తీసుకోవాలా, లేజర్స్ తీసుకోవాలా, లేక మనకి సన్ స్క్రీన్స్ వాడుకోవాలా, ఎటువంటి సీరమ్స్ పనిచేస్తాయి అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరించడానికి మీ ముందుకు వచ్చానండి. నేను డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి చేతులపైన నలుపు, అలానే బ్యాక్ పైన అంటే వీపు పైన నలుపు ఉండటం, మెడ దగ్గర నలుపు ఉండటం అనేది సహజంగా ఉంటుందండి. అయితే ఈ నలుపు ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు అది తగ్గుతుందా లేకపోతే ఎలా మారుతుందా అనే దాని గురించి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే చర్మంలో మనకి ఏంటనంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటనంటే అది ఒక షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ లాగా ఉందా లేక చారల్లాగా మారిందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సన్నగా గీతలతోటి ఉంది అని అంటే దాన్ని మ్యాక్యులర్ అమెలోయిడోసిస్ అంటారండి. మొత్తం పిగ్మెంటేషన్ ఉందనంటే దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ గా అంటారండి. అలానే హైపర్ పిగ్మెంటెడ్ డెర్మటోసిస్ అని కూడా అంటారనమాట. సో ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుందని అంటే కాన్స్టెంట్ క్యుములేటివ్ సన్ ఎక్స్పోజర్ తోటి అవ్వచ్చండి. అలానే మీరు మందులు వాడుతూ దాంతో పాటు మీరు సన్ ఎక్స్పోజర్లో ఉంటే దాని వల్ల కూడా రావచ్చు అనమాట. అయితే మీకు చర్మం పైన మ్యాక్యులర్ అమెలోయిడోసిస్ అనేది ఉంటే గనక, అంటే మీకు పైన పొరలో అలానే కింద పొరలో మీకు ఒక అమెలాయిడ్ అనే ముద్ద మీకు అక్కడ ఉన్నప్పుడు దానితోటి మీకు నలుపు అనేది ఎక్కువైనప్పుడు అప్పుడు ఇబ్బందిగా మారుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ అమెలాయిడ్ ప్రోటీన్ అనేది మనకి ఎందుకు వస్తుంది అని అంటే 15-16 వయసు దాటిన వాళ్ళకి ఈ అమెలాయిడ్ ప్రోటీన్ అనేది సింథసైజ్ అయ్యి ప్రతి చోట మన శరీరంలో తిరుగుతూ ఉంటుందండి. ఈ అమెలాయిడ్ ప్రోటీన్ అనేది మన శరీరంలో తిరుగుతూ ఒక చోట వచ్చి డిపాజిట్ అవుతూ ఉంటుంది. అది లివర్ పైన ఉండొచ్చు, లంగ్ పైన ఉండొచ్చు, స్ప్లీన్ పైన ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అండి. ఇలా జరిగిన దాంతో మనకి ఏమవుతుందనంటే ఏజింగ్ మెకానిజం అనేది అవుతుందన్నమాట. అంటే వయసు పైబడుతున్న కొద్దీ అమెలాయిడ్స్ అనేది ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి జన్యుపరంగా ఇది వచ్చిందాన్ని ఇదేమవుతుందనంటే చర్మంలో డిపాజిట్ అవుతుంది. ఈ చర్మం లోపల డిపాజిట్ అయినప్పుడు ఇక్కడ మనకి ఈ నలుపు వచ్చిన దానికి మనము లేజర్స్, పీల్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్లూటోనింగ్ టెక్నాలజీ అనేది కొత్త టెక్నాలజీ మేము ఇంట్రడ్యూస్ చేసామండి. దాంతో మనకి చారలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాంతో ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. అలానే పీల్స్ కూడా చేస్తూ ఉంటామండి. పీల్స్ అలానే లేజర్స్ అనేది మనం కంబైన్ చేసి చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. లేజర్ అనేది నెలకొక మాటు, అలానే పీల్స్ అనేది కూడా నెలకొక మాట చేయొచ్చు. లేజర్ ఒక రోజు చేస్తే 15 రోజుల తర్వాత మళ్ళీ పీల్ చేసుకొని మళ్ళీ 15 రోజుల తర్వాత లేజర్ చేసుకొని అలా మల్టిపుల్ సెషన్స్ అనేది 8 నుంచి 10 నెలల వరకు మనం ప్రయత్నం చేయొచ్చండి. ఇలా మనం లేజర్స్, పీల్స్ కాంబినేషన్లో చేస్తున్నప్పుడు మన చర్మంలో ఉన్న అమెలాయిడ్ ప్రోటీన్ కొద్దిగంత కరిగి అప్పుడు బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. అలానే చుట్టూరు ఉన్న నలుపు కూడా బాగా కరుగుతూ ఉంటుంది అనమాట. అయితే చర్మంలో మనకి ఎప్పుడైతే ఇలా ఇబ్బందులు అవుతాయో దీనికి ఖచ్చితంగా మనము మార్పులు అనేది చేసుకుంటూ అలానే సన్ స్క్రీన్తో పాటు మనం నైట్ టైం సీరమ్స్, స్కిన్ యాక్టివ్ సీరమ్స్ని వాడుకుంటూ గ్లూటథైన్, యాంటాక్సిడెంట్, కొలాజన్స్ని వాడుకుంటూ వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ టాపికల్ రూపంలో మనం పెట్టుకుంటూ దాన్ని ఖచ్చితంగా తగ్గించడానికని ప్రయత్నం చేయొచ్చండి. మరి బ్లూటోనింగ్ చేసేటప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. బ్లూటోనింగ్ చేసినప్పుడు చర్మం పైన ఇలా పాస్ చేసినప్పుడు మీకు నెమ్మదిగా అది చిటపట అని అంటుంది తప్ప మీకు నొప్పి అనేది ఏది ఉండదండి. అలా చేసినాక కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఏమీ ఉండదు. అది చేసినాక మన చర్మంలో ఎటువంటి ఇబ్బందులు అనేటివి కూడా కలిగించదు. అది ఆ రోజు సాయంత్రానికి కాదండి, నెక్స్ట్ డేకి కాదండి, ఒక 50 సంవత్సరాల తర్వాత కూడా ఏమీ కాదు. చాలా సేఫ్గా ఉంటాయి అనమాట ఈ లేజర్ థెరపీస్. ఈ లేజర్ థెరపీస్ కాంబినేషన్స్తో పాటు నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అలానే మనకి ఇతరత్ర కూడా థెరపీస్ అనేటివి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి యూజ్ చేస్తున్న కొద్దీ మన చర్మంలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయండి. చాలా ఓపిక్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. క్రీమ్స్ తోటి వాటితోటి అంత ఈజీగా తగ్గదండి. మనకి పీల్స్, లేజర్స్ కాంబినేషన్ చేసినాక అప్పుడు ఈ టాబ్లెట్స్, క్రీమ్స్ అనేది హెల్ప్ చేసి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముఖ్యమైనదండి. లేజర్స్ అనేది పిగ్మెంటేషన్లో చాలా బాగా పనిచేస్తాయి. దానికి టాబ్లెట్స్ అనేది బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో పిగ్మెంటేషన్కి మనకి వీపు పైన అలానే మనకి చేతుల పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లేజర్స్, పీల్స్ అవి కాంబినేషన్లు చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చు. సో ఇదండి విషయం. మీకు ఎటువంటివైనా అపోహలున్నా, ఏవన్నా
మిత్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఏమన్నా మీ క్వశ్చన్స్ అడగాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎవరికైనా కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మీరు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్కి. అలానే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.